నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మీషో నుంచి ఇలాంటి పట్టు చీరల మీదకి వేసుకునేలాగా మంచి మగ్గం వర్క్ బ్లౌజులతో నేను ముందుకు వచ్చాను. ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ అంటే రియల్లీ షాక్ అవుతారు. 350 రూపీస్ రేంజ్ లో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడే ఇంకా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇంతవరకు ఈ కలర్ బ్లౌజ్ అయితే నేను చేయలేదు. సో నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీషో నుండి పర్చేస్ చేసింది. మీషోలో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూసారా, మల్టీ అంటే ఈ షేడ్ ఉండడం వల్ల చాలా సారీస్ మీదకి యూజ్ అవుతుంది. సో ఇదంతా మనకి మంచి మగ్గం వర్క్. మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ స్టోన్ ఫినిషింగ్ తో ఇలా వచ్చింది అనమాట. కలర్ ప్రైస్ కూడా 328 38 సంథింగ్ అలా ప్రైస్ కి వచ్చింది. సో చూడండి, ఇది స్లీవ్స్ కి అనమాట. మనకి హ్యాండ్స్ కోసమని ఇలా ఇదంతా స్టోన్ ఫినిషింగ్ తో వచ్చింది. చూసారా, కింద కూడా మనకి ప్యాటర్న్ ఇలా వచ్చింది. క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి బ్లౌజ్ ది. సో ఇలా బ్లౌజ్ ది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చక్కగా ఉంది, అసలు మిస్ చేసుకోవద్దు. కింద కూడా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇది ఇంకొక సైడ్, ఇది ఇంకొక హ్యాండ్ కి అనమాట. 2 హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారు. ఇదిగోండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇట్లా 2 హ్యాండ్స్ కి మనకి వర్క్ అనేది ఇలా ఇచ్చారు. చాలా నీట్ గా వచ్చింది అనమాట వర్క్. ఇంకా నెక్ ప్యాటర్న్ చూద్దాము. సో నెక్ వచ్చేసి మనకి ఇలాగా సింపుల్ గా ఇచ్చేసారు. నెక్ కి వర్క్ ఏమి ఇవ్వలేదన్నమాట. అంటే జస్ట్ ఇలాగ ఒక లైన్ ఇలా పూసలతోని ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ బ్లౌజ్ మొత్తానికి వెనకాల ఇలా వచ్చింది అనమాట. సో ఈ బ్లౌజ్ ఏమంటే, అండ్ ఇంకొక ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు, అది కూడా చూపించేసి తర్వాత మాట్లాడతాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇలాగా మనకి ఫ్రంట్ నెక్ కోసం ఇలా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ ఏమంటే పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇలాంటి మన మదర్స్ వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి చాలా శారీస్ మీదకి వేసుకోవడానికి మ్యాచ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది, హైలైట్ ఉంది అనమాట. బ్లౌజ్ మిస్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్ కి మీషోలో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్. దీనిని మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకొక 300 రూపీస్ అవుతుందండి. సో ఓవరాల్ గా 650 రూపీస్ కి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తప్పకుండా వచ్చేస్తుంది. సో మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదనమాట మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. అది వచ్చేసి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. ఇది కొంచెం ఇది కూడా అంతేనండి, ప్రైస్ అరౌండ్ 300 350. ఇది మగ్గం వర్క్ కాదు, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. సో కలర్ అయితే చాలా నైస్ గా ఉందండి, మంచి కలర్ కాంబినేషన్. ఇది నెక్ ప్యాటర్న్. సో చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుందా? నెక్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్ లోని అంత మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నెక్ అనేది వచ్చింది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, చాలా బాగుంది. ఇందాక చూపించింది మగ్గం వర్క్ బ్లౌజ్. సో డిజైన్ కూడా మీరు చూసినట్టయితే వర్క్ ఇంత వరకు వచ్చింది అనమాట. అండ్ స్లీవ్స్ చూడండి, ఇది స్లీవ్ ప్యాటర్న్. సో మీరు చూసినట్టయితే ఉల్టా చూపిస్తున్నా. సో ఇది స్లీవ్ ప్యాటర్న్ అనమాట. చూడండి, ఇలా వచ్చింది స్లీవ్ ప్యాటర్న్ కూడా చక్కగా వచ్చింది. స్లీవ్ కూడా చాలా బాగుంది, మంచి కాంబినేషన్ లో. అండ్ కింద ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది. సో స్లీవ్స్ మనం ఇలా కుట్టించుకుంటే చాలా క్లాస్ గా, అంటే ఫుల్ ఎలివేట్ అవుతుంది అనమాట చీర. చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చింది ఇదంతా థ్రెడ్ అనమాట. సో ఇది బీట్స్ అట్లా ఏం కాదు, థ్రెడ్. ఇది కంప్లీట్లీ మిషన్ ఎంబ్రాయిడరీ. సో సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఫస్ట్ హ్యాండ్ అయితే, సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇది. అండ్ మనకి ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ వచ్చింది, చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి డిజైన్ ఇలా వచ్చింది. చూసారా, ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కి డిజైన్ కూడా మనకి ఇలా ఇచ్చారు. బ్లైట్ ఇలాగే మగ్గం వర్క్ కానీ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా చాలా ప్రైస్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఇచ్చారు. చాలా అంటే చాలా చాలా చక్కగా ఉంది, మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా వచ్చింది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. డిజైన్ అయితే మస్ట్ బై, తప్పకుండా ట్రై చేయండి. ఇది మన సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇందాక చూపించిన డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు అనమాట. చూడండి, క్లియర్ గా మీకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్ కి కొంచెం పెద్దగా వచ్చింది. ఇందాక కొంచెం చిన్న డిజైన్ వచ్చింది, ఇప్పుడు కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే సీరియస్లీ ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది. అండ్ దీని నెక్ కూడా మనకి ఇంకొంచెం బాగా ఇచ్చారండి. సో అది నెక్ ఓన్లీ పూసలతోనే అలా ఇచ్చేసారా. ఇది నెక్ వచ్చేసి మనకి ఇక్కడ పూసలు ఇచ్చారు, అండ్ పక్కన ఇది కూడా ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఈ డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇది ఫ్రంట్ ప్యాటర్న్ అనమాట. ఫ్రంట్ ప్యాటర్న్ కూడా చక్కగా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మనకి 2 స్లీవ్స్ ఇలా ఇచ్చేసారు.
సో మీకు కనిపిస్తుంది కదా, 2 స్లీవ్స్ ఇలా ఇచ్చారు. ఇది కూడా మనకి 350 అలా రేంజ్ లో పడింది. కంప్లీట్లీ వర్త్ ఇట్. ఇది ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే వేసుకున్నానో ఆ బ్లౌజ్ లాగా అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్. ఇందులోనే ఈ కలర్ నేను పర్చేస్ చేసి స్టిచ్ చేపించుకున్నాను. చాలా బాగుంది. నేను ఎన్నో సార్లు వాష్ చేశాను. అసలు ఈ బీడ్స్ పోవడం గానీ పాడవడం గానీ నాకు అసలు అనిపించలేదు. సో మీరు ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇదైతే ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలా బీడ్స్ ఇచ్చారు అనమాట. చూపించాను కదా. బ్యాక్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. వీటిలో కలర్స్ ఉన్నాయి, ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. సూపర్ ఉంది. ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ ఇదేనమాట. చూడండి, ఇది గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ మీద డిజైన్ అనేది ఇలా వచ్చింది. సో ఇది చాలా లైట్ గా ఉందన్నమాట డిజైన్. అంటే ఎవరైనా సింపుల్ గా కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇది స్లీవ్స్ కట్ చేసి ఇలా వచ్చింది అనమాట. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో దీనికన్నా ఫస్ట్ చూపించిన బ్లౌజెస్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. సో మీరు ఫస్ట్ ఏదైనా నచ్చితే అది ట్రై చేయండి. ఇది చూస్తే ఇలా వచ్చింది అనమాట డిజైన్. సో అన్ని చూపించాలి కదా, మీకు ఏ ప్యాటర్న్ నచ్చితే మీరు ఆ ప్యాటర్న్ ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి డిజైన్ ఇలా ఇవ్వడం వల్ల ఏదో బీడ్స్ అంటించినట్టు అనిపిస్తుంది. చక్కగా బాగుంది అది. ఇక్కడ చూస్తే ఇంక ఇలా వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ అంతా బాగుందండి. ఈ ప్రైస్ కి ఇది వర్త్ ఇటే. కాకపోతే మీకు ఇందులో కలర్ కాంబినేషన్ అనేది దీనికి గ్రీన్ కి ఈ కాంబినేషన్ అనేది నాకు అంతగా సూట్ అయినట్టు అనిపించలేదు. సో ఇదైతే యావరేజ్ గా ఉంది. అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్. ఇది కూడా చాలా బాగుందండి. ఇలాంటిది నేను అంతకు ముందు పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా సూపర్ గా వచ్చింది. ఇది చూడండి, మీకు నెక్ చూస్తే ఇలా వచ్చింది. పీకాక్స్ తో డిజైన్ తో వస్తుంది. గ్రాండ్ గా ఉంటుంది, చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటది. అండ్ కింద చూస్తే మనకి కింద కూడా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. ఓవరాల్ గా చూస్తున్నారా, కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ సైడ్ బీడ్స్ కూడా సైడ్ కూడా మొత్తం ఇలా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ చూపిస్తాను. సో స్లీవ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ కి స్లీవ్, ఈ వర్క్ బ్లౌజ్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, బట్ ఈ స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చారు. రిచ్ గా ఇచ్చారండి. ఈ కింద ప్యాటర్న్ గానీ ఇదంతా చాలా బాగుందన్నమాట. ఈ పైన కూడా మనకి ఇలా వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ కి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్లౌజ్ కి వచ్చింది అనమాట. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ కూడా మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు. సో స్లీవ్స్ ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇది ఇలా ఓవరాల్ గా అయితే ఇదిగోండి మనకి ఇలా ఉంటుంది. ఒక స్లీవ్ ఇటు ఇచ్చారంటే ఒక స్లీవ్ ఇటు ఇస్తారనమాట. ఇలాగ కాంట్రాస్ట్ ఇలా ఇస్తారు. చాలా బాగుందండి, మిస్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. వాటిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయండి. ఇంకా మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇందాక చూపించిన దాంట్లోనే ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఒకటి, ఇది కొంచెం లైట్ కలర్. మీరు చూసారా కాంట్రాస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది చూద్దాం ఎలా వచ్చిందా అనేది. స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. స్లీవ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది అనమాట. దీనికి కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ తో స్టోన్స్ ఫినిషింగ్ అంతా చాలా చక్కగా వచ్చిందండి. అండ్ ఇంకొకటి చూస్తే ఇది నెక్ ప్యాటర్న్ చూస్తే దీనికి ఇలా వచ్చింది. చూడండి, ఇక్కడ నెక్ కూడా మనకి చక్కగా, ఇది కూడా దీనికి కూడా మంచిగా స్టోన్స్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందాక పింక్ చూపించానే అదే ప్యాటర్న్ లో వచ్చింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మగ్గం వర్క్ ప్యాటర్న్ అయితే చాలా చక్కగా ఉంది. ఇది ఫ్రంట్ నెక్ ఎలా వచ్చింది అని డౌట్ ఉంది కదా. సో ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలా ఫ్రంట్ నెక్ కూడా మనకి చక్కగా వచ్చింది. సో కాంబినేషన్ కలర్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే కనుక. ఇందాక పింక్ చూపించాను, అందులోని ఇది వేరే షేడ్ అనమాట, బ్లూ షేడ్. ఇవన్నీ మగ్గం వర్క్ అన్ని చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా. అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, చాలా రిచ్ గా గ్రాండ్ గా ఇచ్చేసారు. కలర్ అయితే చూడండి, పర్పుల్ కలర్ లో ఇంత హెవీ వర్క్ తో వచ్చింది. కొంతమందికి సింపుల్ గా నచ్చుతుంది, కొంతమందికి హెవీగా నచ్చుతుంది కదా. సో మీ ఇష్టం అనమాట. మీ టేస్ట్ ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇదైతే డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫుల్ హెవీ వర్క్. ఇది మిషన్ వర్క్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓన్లీ, మగ్గం వర్క్ ఏం కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇవి పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టించవచ్చు, చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. స్లీవ్స్ అలా పెట్టి ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి డిజైన్ అంతా ఇలా వచ్చిందనమాట. చాలా పెద్దగా వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. స్లీవ్ కాకుండా ఇది ఫ్రంట్ నెక్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది.
చూసారు కదా, ఇది స్లీవ్స్ అన్నమాట. ఇది స్లీవ్ ప్యాటర్న్ ఎంత పెద్దగా ఇచ్చారో, ఫుల్లీ హెవీ వర్క్ లా కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది మిషన్ వర్క్ ఇది, ఇదంతా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మెయిన్ ఈ ఫ్యాబ్రిక్స్ దీనికి వచ్చేసి స్లీవ్స్ అన్నమాట. ఇది స్లీవ్స్ కి అయితే వర్క్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఈ బిట్ ఎక్కడో మిస్ అయింది, అందుకని మళ్ళీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వర్క్, ఇది నెక్ కి అనమాట. నెక్ కి డిజైన్ కూడా చాలా నీట్ గా వచ్చింది, అంటే చాలా హెవీ మిషన్ వర్క్ అనేది వచ్చింది అనమాట. మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. ఇది స్లీవ్ కలర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇది నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారనమాట. ఇంక ఇది ఇంకొక హ్యాండ్. సో ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకొక లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదేనండి. నేను అనుకున్నాను ఇది ఇంకా కొంచెం గ్రాండ్ గా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓన్లీ ఈ లేస్ బోర్డర్ ఒక్కటే అటాచ్ చేశారనమాట దీనికి డిఫరెంట్ గా. ఇన్ కేస్ ఎవరికైనా ఇలాంటి బ్లౌజ్ కావాలి, ఇలాగైనా సింపుల్ గా చూస్తున్నారంటే ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. ఇంకా ఇదంతా ఇలానే వచ్చింది, ఏమైనా సపరేట్ గా వర్క్ గానీ డిజైన్ గానీ అట్లా ఏం లేదు. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 1 మీటర్ అయితే రాలేదు, 80 పాయింట్స్ వరకు అలా అయితే వచ్చింది. సో నేను ఫస్ట్ చూపించాను కదా బ్లౌజెస్ అన్ని, అండ్ ఇందాక చూపించిన బ్లౌజ్ అంతవరకు తీసుకోండి. ఇది కూడా అంత రికమెండ్ చేయట్లేదు, ఇది కూడా అంత సూపర్ గా అయితే లేదు, ఇదైతే నేను రికమెండ్ చేయట్లేదు. సో ఇప్పుడు చూపించిన బ్లౌజెస్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. మిస్ అయితే కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి.